నీట్ పరీక్షల లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు చీకట్లోకి నెట్టేసింది. తమ హక్కుల కోసం, న్యాయం కోసం వేలాది మంది యువతులు ఢిల్లీ వీధుల్లోకి వచ్చి గొంతు విప్పారు. కానీ వారి ఆక్రందన, ఆవేదం కొందరికి ఎలా కనిపిస్తుందో తెలుసా? జనరేషన్ గట్టర్, మురికి కాల్వల తరంగా. అవును, హక్కుల కోసం ప్రశ్నించినందుకు ఒక పార్లమెంట్ సభ్యురాలు ఆ యంగ్ విమెన్ ని అత్యంత హేయంగా, అసభ్యకరంగా విమర్శించారు. అసలు ప్రశ్నించే హక్కు మహిళలకు లేదా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలా? ఈ అంశంపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థినీలు, యువత రోడ్డెక్కి పోరాడారు. అయితే ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్ నెరవేర్చే వరకు వారు వెనకడుగు వేయలేదు. అయితే ఈ పోరాటాన్ని అభినందించాల్సింది పోయి బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ నిరసనలో పాల్గొన్న జెన్జీ యువతులు జనరేషన్ గట్టర్ అని, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ హిందూ మహిళలు అని సంబోధించారు. అంతటితో ఆగకుండా వీళ్ళు చదువుకోవడానికి పనికిరారు, అందంగా ఉండరు, గృహిణులుగా పనికిరారు అంటూ అత్యంత అసభ్యకరమైన బాడీ షేమింగ్ మరియు క్యారెక్టర్ అసాసినేషన్ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గురించి మాట్లాడకుండా ప్రశ్నిస్తున్న యువతుల లైఫ్ స్టైల్, బట్టలు, ప్రవర్తనపై దాడి చేయటం ఎంతవరకు సమంజసం? సినిమా తెరపై ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ పాత్రల్లో షీరోలాగా వెలిగిన కంగనా రనౌత్ నిజ జీవితంలో షీరోలుగా పోరాడుతున్న అమ్మాయిలను దిగజార్చి మాట్లాడటం సిగ్గుచేటు కాదా? ఆందోళనలో పాల్గొన్న అమ్మాయిల ప్రవర్తనపై అబండాలు వేస్తున్న కంగనా రనౌత్ భాగవతాలు సోషల్ మీడియాలో అనేకం కనిపిస్తున్నాయి. ఓసారి వీడియోస్ చూడండి. क्योंकि मैंने कुछ प्रोटेस्टर्स को जो कि गटर छाप, अनैतिक, अश्लील बिहेवियर सड़क पर बच्चों के सामने, बुजुर्गों के सामने, महिलाओं के सामने डिस्प्ले कर रहे थे, उसको नॉर्मलाइज करने से मना किया है. గతాన్ని మర్చిపోయి నీతులు చెప్తే ఎలా? కంగనా రనౌత్ ఇంకా ఏం వాదిస్తుందంటే, నిజమైన స్వతంత్ర మహిళలు తమ కుటుంబాల ఖర్చులపై ఆధారపడరని, వీరు మాత్రం తల్లిదండ్రుల సొమ్ముతో జల్సాలు చేస్తూ స్వేచ్ఛ అని అరుస్తున్నారని. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే, ఒక విద్యార్థిని తన భవిష్యత్తు కోసం నిరసన తెలపడానికి ఆర్థిక స్వతంత్రత ఉండాలా? తల్లిదండ్రులపై ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులకు పేపర్ లీకేజ్ ని ప్రశ్నించే హక్కు లేదా? సమస్య అసలైన రూట్ కాజ్ నీట్ అవకతవకలైతే దానిని పక్కన పెట్టి అమ్మాయిల ఆహార అలవాట్లు, బట్టల గురించి మాట్లాడటం కేవలం మూల సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నమే. మహిళలు కోపంగా ఉంటే గొంతు పెంచితే అది కంగనాకు అసహ్యంగా కనిపిస్తుందా? కంగనా వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ప్రీతి చౌదరి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమైంది. ప్రీతి చౌదరి ఏమన్నారంటే, మహిళలు కోపంగా ఉండకూడదా? ఆక్రోశాన్ని ప్రదర్శించకూడదా? వారు మాట్లాడే స్పేస్ ను సొంతం చేసుకోవడానికి ముందు తమ డిగ్నిటీని నిరూపించుకోవాలా? తరతరాలుగా మహిళల భుజాలపై గౌరవప్రదంగా ఉండాలి అనే ఒక నిబంధనను రుద్దారు. అమ్మాయిలు నెమ్మదిగా మాట్లాడాలి, ఆవేశపడకూడదు, సమాజం మెచ్చేలా ప్రవర్తించాలి, వినయంగా ఉండాలి అని నేర్పించారు. మిలేనియల్ మహిళలు ఆ భారాన్ని మోసారు, ఆ పరిమితుల మధ్య జీవించారు. కానీ ఈనాటి జెన్జీ మహిళలు ఆ నిబంధనల సంఖ్యలను తెంచుకుంటున్నారు. తమ భవిష్యత్తు ప్రమాదంలో పడినప్పుడు, వ్యవస్థ విఫలమైనప్పుడు వారు వినయంగా దండాలు పెట్టడం లేదు, నిలదీస్తున్నారు. హక్కుల కోసం పోరాడేటప్పుడు అమ్మాయిలు ఎలా ఉండాలి అనే క్యారెక్టర్ సర్టిఫికేట్లు వారికి అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపితే ప్రతి గొంతుక శక్తివంతమైంది. విద్యార్థినీలు రోడ్డెక్కి ధైర్యంగా నిలబడి పోరాటం అనేది దేశానికే గర్వకారణం. ప్రశ్నించే యువతులను గాడి తప్పిన వారు అని ముద్ర వేయటం వారి పోరాట శౌర్యాన్ని తగ్గించలేదు. తరతరాల ఆంక్షలను అధిగమించి తమ హక్కుల కోసం నిలబడిన ఈ జెన్జీ మహిళల ధైర్యానికి దేశమంతా జేజేలు పలుకుతుంది. మహిళలు పబ్లిక్ స్పేస్ లో తమ గొంతులను బలంగా వినిపించటం సమాజం అభివృద్ధికి సంకేతం కానీ దిగజారడానికి కారణం కాదు. మరి కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై, అలాగే ప్రశ్నించే హక్కుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తెలియజేయండి.